శ్రీ అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఈ యొక్క సెమీ క్రిస్ ప్రోగ్రామ్కి చేస్తున్నారు. వారికి ఇదే మా యొక్క కుటుంబం తరఫున ఆహ్వానం తెలుపుతున్నాం. రమ్మన్నా అప్పుడే అందరూ చప్పలు కొడుతూ మీతో కలిసి పంచుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశాన్ని మా అందరికీ కల్పించినటువంటి సునీత నాగరాజు గారి కుటుంబానికి కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే పాస్టర్ గారు క్రిస్మస్కి సంబంధించినటువంటి క్రీస్తు జన్మకు సంబంధించినటువంటివి మతాలకు సంబంధించి చాలా బాగా కూడా మీకు అందరికి చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ ప్రపంచంలో మొత్తం కూడా బ్రహ్మాండంగా కూడా క్రైస్తవులందరూ కూడా జరుపుకుంటారు. భారతదేశంలో అన్ని మతాలు కూడా అంటే ప్రతి మతము వారికి సంబంధించినటువంటి మత విశ్వాసాల పైన ఆధారపడి భగవంతుని ప్రార్థిస్తాం. అయితే భారతదేశంలో ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకునేటువంటి సంస్కృతి మన దగ్గర ఉందనడానికి ప్రపంచంలో ఇది ఒక్క దేశమే అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ మత విశ్వాసాలని కాపాడుకోవడం భగవంతుడు ఎవరైనా ఆయన నేర్పించింది. ఈరోజు కరుణ, దయ, దాక్షిణ్యం వీటికి సంబంధించినటువంటి సూత్రాలు ఏవైతే చెప్పారో వాటిని ఆచరించడానికి ఇటువంటి సందర్భంలో వాటిని ఒక్కసారి గుర్తు చేసుకునేటువంటి అవకాశం ఇటువంటి పెద్దల ద్వారా మనందరికీ తెలుసుకొని దాన్ని మనం ఆచరణలో పెట్టడానికి ఇటువంటి సందర్భాలు ఉపయోగపడతాయనేది నా యొక్క భావన. కాబట్టి ఈ క్రీస్తు జన్మదినానికి సంబంధించినటువంటి క్రిస్మస్ పండుగ, ముఖ్యంగా క్రిస్మస్ ముందు జరుపుకునేటువంటి సెమీ క్రిస్మస్ సందర్భంగా అందరూ కూడా ఆ భగవంతుడు యేసుక్రీస్తు అందరినీ చల్లగా చూడాలని, అందరి ఆరోగ్యాలు, వారందరి కుటుంబాలు సంతోషంతో ఉండాలని, అందరికీ మంచి ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Yusuf.